ఇలాగా కోడెర్లంక గోదావరి గురించి ఎలా ఉంది అక్కడ వాతావరణం ఇవన్నీ చెప్పడానికి మన ప్రతినిధి బాలాజీ లైవ్లో ఉన్నారు. నమస్కారం అయ్యా. ఎల్ది వార్తా ప్రచారానికి ఊరేళ్ళకి మొత్తం నీట మునిగి ప్రజలందరూ కూడా అక్కడక్కడ డాబాల దగ్గర పైకి వెళ్ళిపోయి తెలుసుకుంటుంటే ఇక్కడికి ఎంఆర్ఓ అనేవాడు రాలేదు, ఒక కలెక్టర్ అనేవాడు రాలేదు, సీఎం అనేవాడు అక్కడ ఏం చేస్తాడో తెలియట్లేదు. ఇక్కడ తినడానికి పులిహోర ఇచ్చారు నిన్న, అది కుక్కలు తింటాయో మనుషులు తింటాయో కూడా తెలియట్లేదు. పాల ప్యాకెట్ లేదు, ఏమీ లేదు. అసలు పడవలు ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఇక్కడ జనజీవనం జరుగుతుంది, లేని వాళ్ళకి జనజీవనం స్తంభించిపోయింది. అసలు ఏం చేస్తున్నారు? మాకు ఇక్కడ ఇల్లు కావాలి, మరి ఎటువంటి ఇరిగిపోతుంది ఒడ్డు చూడండి చూపించట్టు. పంతని నాంచీరావు గారు వెళ్ళింది అయ్యింది, అప్పుడంతా నాంచీరావు గారు వెళ్ళింది. వాళ్ళ ఇంట్లో 4 ఫ్యామిలీలు ఉన్నాయి, ఒకే ఒక గూడు ఉంది, ఆ గూడు కూడా గుంటలో ఉంది. ఇప్పుడు వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటున్నారు, కొంతమంది ఊళ్ళు వెళ్ళిపోతున్నారు, వలసలే పారిపోతున్నారు. మరి కూడేళ్ళంకని మీరే ఏదో చేసి దానికి న్యాయం చేసి అలాగే ఇప్పుడు నీట మునిగిన ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరికీ తినుబండారాలు అందించి 4 రోజులు గోదావరి తీసిన తర్వాత వాళ్ళకి ఇల్లుకి డబ్బులు ఇచ్చి వాళ్ళ గృహాలను నిలబెట్టాలని మేము కోరుకుంటున్నాం. నెక్స్ట్ ఇంకొకటి, అక్కడ గోదావరికి బొడ్డు కోతకు గురవుతుంది అంటున్నారు, దానికి మీరేమంటారు? ఆల్రెడీ ఇక్కడ 4 ఇళ్ళు ఇచ్చేసారండి, 2 ఇళ్ళు గోదావరి కొట్టుకుపోయినాయండి. ఇంకా మీరు ఉప్పు కూడా స్పందించకపోతే మొత్తం కూడేళ్ళంక అంతా కూడా జలమయం అయిపోద్ది, గోదావరిలో కొట్టుకుపోద్ది. అప్పుడు మీరు ఎవరు రావద్దు లేదు ఇక్కడికి, మేమే దూరంగా వలసలు వెళ్ళిపోతాం. మీ పెద్దలు ఏమంటున్నారు దీనికోసం? పెద్దలు ఏమంటున్నారు, ఎంఆర్ఓ చూడటానికి రాలేదంటున్నారు, కలెక్టర్ గారు చూడటానికి రాలేదంటున్నారు, మమ్మల్ని అనాథలు చేశారంటున్నారు. మరి మీరైనా ఈ వార్తని చేసి వాళ్ళందరినీ రక్షించారని కోరుకుంటున్నాం. ఓకే బాలాజీ, ఇంత వార్తలు అందించినందుకు థ్యాంక్స్ చెప్పుకుంటూ ముగిస్తున్నాం.